సో మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను, అవునా? లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ మ్యారేజ్. ఓకే, ఒకసారి చెప్తారా మాకు అది స్టోరీ? స్టోరీ ఏం లేదండి, లవ్ చేసుకున్నాం, ప్రపోజ్ చేసింది తను. సో నాకు సో తను ముందు ఫస్ట్ propose ప్రపోజ్ అంటే మీ స్టూడెంటా? లేదండి, లేదా? బయట ఓకే నుండి. ఓకే. ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని నాకు ఈ లవ్ ఎఫ్ఐఆర్ నడిపించి తర్వాత పేరెంట్స్ తెలిసి అలాంటివి నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా డైరెక్ట్ మేము పేరెంట్స్ చెప్పి వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుందాం అన్నాను. ఓకే. సో అందుకనే వాళ్ళ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి చెప్పు, వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుందాం, లేకపోతే వద్దు. ఓకే. వాళ్ళని ఇబ్బంది పెట్టి అయితే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి చేసుకోవద్దని అనుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. అలాగే అసలు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే మీరు ఇంకా అన్ని ఆలోచించి ఫ్యామిలీకి చెప్పి వాళ్ళు ఓకే అని, అసలు ఎలా అనిపించింది దట్ మూమెంట్? ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్, మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా లైఫ్ లో ఇట్లా అవుతుంది అని? చాలా జరిగాయి ప్రపోజల్స్. ఓ ఓకే. నేను మ్యారేజ్ మీ చేసుకుని ఫస్ట్ ప్రపోజ్ ఎప్పుడు వచ్చింది చెప్పండి? గుర్తులేదండి, చాలా ఉన్నాయి. స్కూలింగ్ టైంలో, కాలేజ్ టైంలో. ఫస్ట్ క్రష్ ఎవరు? క్రష్ లేదు, క్రష్ అనేది లేదు. లేదు. అట్లీస్ట్ హీరోయిన్స్ లో ఎవరైనా మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? క్రష్ ఎవరు లేరు, కానీ వర్క్ చేయాలి అబ్బా. మాధురి దీక్షిత్ కానీ ఓకే. ఐశ్వర్య రాయ్ కానీ బెస్ట్ డాన్స్ ఎవరు చేస్తే ఒక చాలా అడ్మైరింగ్గా చూస్తాను. అంటే ఒక ఒక ఉమెన్ అయి ఉండి ఎంత గ్రేస్ఫుల్గా వాళ్ళు పెట్టే ఎఫర్ట్ కానీ. ఇప్పుడు కత్రినా కైఫ్ ఉంది, ఫస్ట్లో డాన్సే రాదు, తర్వాత వాళ్ళ కెరియర్ని వాళ్ళ పర్సనాలిటీని మోల్డ్ చేసుకున్న విధానం చాలా ఇన్స్పైరింగ్ ఉంటుందండి. నేను ఇప్పుడు వాళ్ళే కాదు, ఇప్పుడు బయట నేను మామూలుగా కార్లో వెళ్తుంటే నైట్ 10:30, 11 o'clock వర్క్ చేసే ఉమెన్ కానీ అసలు ఏంట్రా ఫ్యామిలీ కోసం ఇంతలా కష్టపడుతుంటారు అని అనిపిస్తుంది. అట్లా మనం ఇన్స్పైర్ అవుతుంటాం. ఏమో ఒక ఆడపిల్లలుగా ఉండి వాళ్ళే అంత కష్టపడుతుంటే మనం ఎంత చేయాలని. సో ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్ అంటే ఫీమేల్ యాక్ట్రెస్ లో కానీ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సాయి పల్లవి. సో మీరు బుజ్జి తల్లి సాంగ్ చేశారు కదా, సో అంటే ఫుల్ వీడియో అయితే మేము చూడలేదు, వెయిటింగ్ ఫర్ మూవీ. సో సాయి పల్లవితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆవిడ చాలా బెస్ట్ డాన్సర్ అని చెప్పి అందరూ యాక్చువల్గా బుజ్జి తల్లి డాన్స్ మూమెంట్ అనుకున్నాం కానీ డాన్స్ మూమెంట్ చేయలేకపోయాము. మళ్ళీ కథలో ఫిట్ అవ్వట్లేదు ఎక్కడో డాన్స్ చేయడం అనేది. సో అది కొంచెం సాడ్ ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్లో ఉంటే సాంగ్ డాన్స్ కంపోజ్ చేసిన తర్వాత చాలా వర్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ వద్దులే దీన్ని మాంటేజ్ లాగే క్రియేట్ చేద్దామని మళ్ళీ దాన్ని మాంటేజ్ లాగే చేసాము. సాయి పల్లవి అమేజింగ్, అంటే షీఈ్ ఇట్ సెల్ఫ్ ఏ కొరియోగ్రాఫర్ అమ్మాయి. అంటే అమ్మాయి తీసుకునే విధానం, మ్యూజిక్ ని అమ్మాయి బాడీలో పలికించే విధానం సంథింగ్ ఎల్స్ ఉంటుంది. వేరే శ్రీలీల కూడా, శ్రీలీల ఇస్ ఏ డార్లింగ్ అండి. అంటే తను ఒక కొరియోగ్రాఫర్కి పక్కనే ఉంటుంది అమ్మాయి, క్యారవాన్లోకి వెళ్ళి కూర్చోవడం కానీ ఇలా ఉండి పక్కనే ఉండి ఇలా చేద్దామా అలా చేద్దామా అని నేర్చుకుంటూ ఆల్వేస్ సాంగ్ గురించి తప్పించే వ్యక్తి తను. కానీ ఆమె బిగ్గెస్ట్ సక్సెస్ రావాలి, ఇంకా సక్సెస్ పడితే బాగుంటుంది. సో కిసక్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అంటే మీరు శ్రీలీల గారి దగ్గర నుంచి చూసారు కదా, ఆ సాంగ్ లో ఆమె ఎట్లా అనిపించింది? అంటే అది కంప్లీట్ ఇంకా పుష్ప మూవీ, కంప్లీట్ అల్లు అర్జున్ గారి సినిమా అది. వేరే శ్రీలీల ఇంకా అంటే ఆమెకున్న పొటెన్షియాలిటీ ఆ సాంగ్ లో సరిపోలేదు అనుకోవాలి. అంటే ఇంకా చేయొచ్చు అమ్మాయి, చేయొచ్చు, చేపించచ్చు. ప్లస్ ఆ అమ్మాయికి అసలు మామూలు డాన్సర్ కాదండి ఏ స్టైల్ అయినా ఎనీథింగ్ తీసుకొని అసలు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే యాక్ట్రెస్ తను. ఓకే. సో మీరు ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేశారు కదా, మీకు అబ్బా అసలు అంటే ఇలా చెప్పగానే చేసేస్తుంది అనిపించిన హీరోయిన్ ఎవరు అసలు? శ్రీలీల. అంటే మాస్ జాతరలో ఒక సాంగ్ చేశాను రవితేజ గారు. అవును. అసలు శ్రీలీల అమేజింగ్. తను ఎంత క్విక్గా నేర్చుకొని ఇంకా ఏం యాడ్ చేయొచ్చు ఈ మూమెంట్కి అని అనుక్షణం అసలు అది వచ్చేంత బెస్ట్ అయ్యేంత వరకు తను చేస్తానే ఉంటుంది. మాస్టర్ అలా చేద్దామా ఇలా చేద్దామా ఎక్స్ప్రెషన్ ఇలా కంపోజ్ చేద్దాం అంటే తను ఎంకరేజ్ చేస్తూ మాస్టర్ ఇంకేదైనా చెప్దాం, ఇంకేదైనా చేద్దాం, ఇంకా హార్డ్గా అయినా చేస్తాను. అస్సలు పడే తపన మామూలుగా ఉండదు.